మహిళలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అమ్మలకు అక్క చెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మొదటి కార్యక్రమం మన ఇళ్ళకి పోతే ఆడబిడ్డకు బొట్టు పెట్టి కట్టం పెట్టి కార్యక్రమం చేస్తాం. అట్లా ఇవాళ మా ప్రసాద్ రవి మీకే ముందుగాల పని మొదలు పెడతాం. మీరు మంచి జరగాలని చెప్పి మంచిగా ఆశీర్వదించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ మాజీ సర్పంచులు తమ్ముడు రవి జెడ్పీటీసీ అప్పుడు ఉన్నప్పుడు మన గ్రామంలో చాలా కార్యక్రమాలు చేసినాం. ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళ సమస్య ఉంటే తీర్చినాం. ముఖ్యంగా మా కట్కాపూర్ మాజీ సర్పంచ్ రాయమౌళికి బాగా తెలుసు, నీళ్లు రావాలంటే ఆడదానికి రావాలి, ఆడికెళ్ళి ఇటు రావాలి, అంతేగాని అయితే అప్పుడు కాలువల సమస్య ఉంటే ఎప్పుడైనా కానీ ఇలా నేను కూడా డాక్టర్ అనుకుంటారు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అనుకుంటారు కావచ్చు, కానీ పక్క వ్యవసాయ కుటుంబాలకి వచ్చినాను. వ్యవసాయం అంటే ఎట్లా చేస్తారో చూసేవారు. వ్యవసాయం చేయకపోవచ్చు కానీ భూములు ఎక్కువ ఉంటాయి, కానీ రైతులు నాగలికింత అని చెప్పి ఒకళ్ళని పోయి కాలువలు సాఫ్ చేసుకుని ఒర్రేలు సాఫ్ చేస్తేనే నీళ్ళు వస్తుండే. కానీ ఈనాడు అందరూ సర్కారు దిక్కేస్తున్నారు. అందరు సర్కారు దిక్కేస్తే సర్కారు ఎడికెళ్ళి చేయాలి, చేసేంతే చేస్తారు. అందుకే నేను మధ్యరాత్రి లేచి కూడా లేపుతుంటే నీళ్ళు వచ్చినాయా పోరి తాటా వైకెళ్ళి సాఫ్ చేసుకొచ్చుకొని ఈ నడిలో మనోళ్ళే దగ్గొడతారు. ఆయన ఇవన్నీ చూస్తుంటే కదా తెలంగాణ కావాలి ఉన్నది అని చెప్పి ఏం లేకుండా ప్రతి పంటకు ఒక 10 సార్లకి ఖచ్చితంగా ఫోన్ చేస్తుంటే మీరు రాయమౌళి అడుగు చెప్తారు. ఇది మరీ మారుమూల గ్రామం. అప్పుడు అశ్విని రవి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఊరికే చెప్తుంటే చెప్పి అటు ఇటు చేసి ఒకసారి చెరువు నింపితే మంచిగా ఫోటోలు కూడా దిగచ్చాను. మరి ఈసారి కాలం ఇంత మంచిగా అయింది. అయినా అనుకున్నాను నీళ్ళు లేవంటే దానికి కారణం ఏంటంటే పంటలు ఎక్కువైతున్నాయి, మోటార్లు ఎక్కువైనాయి, వాడుతున్నాం, రాను ఎండలు వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. దయచేసి ఏంటంటే మీరు కొంత సహకరిస్తే నా వంతుగా పూర్తిగా మీ వెన్నంటి ఉంటా, నీళ్ళ సమస్య లేకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ 2-3 ఊర్లో చూడాలి. వాస్తవానికి అక్కడ కాలువకు కూడా మేము టెండర్ వేసాం. మీకు తెలుసు, వాగు దాటినాక తెప్పదలిగేది. అప్పుడు ఇక మన కొద్దిగా ఖర్చులు ఎక్కువై పైసలు లేని పరిస్థితి, బిల్ వస్తుందో రాదో అని కాంట్రాక్టర్ కొద్దిగా ఇడిచిపెట్టిపోయాడు. లైనింగ్ అయి ఉంటే మనకు మంచిగా ఉంటుండే. కానీ అప్పుడు కూడా మంచి పనులు జరిగాయి. ఇప్పుడు ఇంకా మంచి పనులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంట్లో చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎంత తొందరగా ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచులు రాజకీయాలకు అతీతంగా కొంత నాకు వ్యతిరేకం చేసి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చెప్తా ఉన్నా. నువ్వు కూడా సర్పంచుల ఫోరంకు లేకపోతే కాంట్రవర్సీ ఉన్న నాయకుడిగానే గుర్తిస్తున్నా. మోహన్ అన్న కావచ్చు, నువ్వు ఇద్దరు కలిసి పనిచేసుకొని అందరు సర్పంచ్ల చెప్పి ఎక్కడ వీలైతే అక్కడ అట్లీస్ట్ ఒక వివో బిల్డింగ్ గోదాం వీలైనంత తొందరగా మంజూరు తెచ్చుకొని మొదలు పెడితేనే మనకు ఆన్లైన్లో కనబడితేనే ఉంటుంది. ఇవాళ రేపు ఆన్లైన్లో ఏదో ఎక్కించాడంటే ఎక్కిరాదు, ఆ కాలం పోయింది, అంతా కంప్యూటర్. ఇవాళ రేపు మనం ఎక్కడున్నాం తెలవాలంటే ఇక్కడ ఫోటో కొట్టి కోఆర్డినేట్స్ పెడితే మనం ఈడు ఉన్నట్టు ఈ టైంకి ఈ ఫోటో వస్తుంది. మనం ఎక్కడికెళ్ళి ఫోటో పెట్టి ఏనికి అలాగ లేను 12:20కి నేను 12:20కి నేను తాట్ల ఫోటో టైం తోటి సాగబోతుంది, ఏడున్నాం అనేది కూడా పోతుంది. అట్లా కాబట్టి అధికారులు చేస్తలేరు అనకుండా మనమే కాలానికి అనుగుణంగా మారి చట్ట ప్రకారం ఎట్లా చేసుకోవాలంటే చేసుకుంటే మన గ్రామాల అభివృద్ధి అయితే, ముఖ్యంగా మన మహిళల కోసం ఎన్నో పథకాలు మన ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. మీ తోటి మహిళలకు ఎప్పటి సంఘాలు ఉన్న వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకు కూడా ఇందిరమ్మ చర్యలు వస్తాయని చెప్పి కూడా అందరూ తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అప్పుడు చేసిన పని అనుమానంలో కూడా పైసలు బాగుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మొన్న మంజూరు డబ్బులన్నీ కూడా ఇప్పించిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తా ఉన్నా, పోయిన ప్రభుత్వంలో చేసే పనులు చేసినాం. మనం వాగు దాటినాక తెప్పదలు చేసినట్టు ఒక ప్రభుత్వాన్ని విమర్శించాం. అప్పుడున్న సర్కార్లో వచ్చిన కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి లాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు లాంటి, రైతు బీమా లాంటి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఈ నూతన ప్రభుత్వం వచ్చినాక, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక చాలా గ్రామాలలో మనం ఇల్లు కట్టలేకపోయాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనేటి ఒక్క తాట్లవాయి గ్రామంలో 30 ఇళ్ళు కడుతున్నారంటే నిజంగా ఈ మన ప్రజలు అదృష్టవంతులు. రేవంత్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి మీ అందరి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇండ్ల కళ అనేది మామూలుది కాదు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నేను 9వ తరగతి చదువుతున్నాను. అప్పుడు బట్టా శ్రీరామ్మూర్తి గారు అని చెప్పి సంక్షేమ శాఖ మంత్రి, అంటే ఇప్పుడు కదా మన లక్ష్మణ్ కుమార్ గారు అన్నట్టు, అప్పుడు మన జిల్లా మంత్రి చొక్కారావు గారు ఉండే,
నాది అంతర్గమ గ్రామం. మీ తాట్లబాయ అయ్యగారులే ఏదైనా మా ఇంట్లో ఏమైనా కార్యక్రమం పెట్టుతారు కదా. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు నడుపుతా ఉంటే ఇంకా కూడా ఉన్నాయి. అంతకుముందు రేషన్ కార్డులు కూడా లేకుండే, ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. మరి ఇందిరమ్మ చీరలు ఇంకా అందరికి రాలేదనుకోకూడదు, మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంతకుముందు ఎన్ని చేస్తే ఇంకోటి బాకే ఉంటుంది. నువ్వు మీ సార్ మీకు ఎన్ని అప్పుడు చేసిన పని అనుమానంలో కూడా పైసలు బాగుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయి మొన్న మంజూరు డబ్బులన్నీ కూడా ఇప్పించిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తా ఉన్నా, పోయిన ప్రభుత్వంలో చేసే పనులు చేసినాం. మనం వాగు దాటినాక తెప్పదలు చేసినట్టు ఒక ప్రభుత్వాన్ని విమర్శించాం. అప్పుడున్న సర్కార్లో వచ్చిన కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి లాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, రైతు బంధు లాంటి, రైతు బీమా లాంటి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఈ నూతన ప్రభుత్వం వచ్చినాక, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక చాలా గ్రామాలలో మనం ఇల్లు కట్టలేకపోయాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనేటి ఒక్క తాట్లవాయి గ్రామంలో 30 ఇల్లు కడుతున్నారంటే నిజంగా ఈ మన ప్రజలు అదృష్టవంతులు. రేవంత్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి మీ అందరి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇండ్ల కళ అనేది మామూలుది కాదు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నేను 9వ తరగతి చదువుతున్నాను. అప్పుడు బట్టాం శ్రీరామమూర్తి గారు అని చెప్పి సంక్షేమ శాఖ మంత్రి, అంటే ఇప్పుడు కదా మన లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు. అప్పుడు మన జిల్లా మంత్రి చొక్కారావు గారు ఉండే. నాది అంతర్గమ గ్రామం. మీ తాట్లబాయ అయ్యగారులే ఏదైనా మా ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు చేస్తూ నా సంతోషం. మరి ఈ రకంగా నిరంతరం ఈ మధ్యలో ఉంటూ గత ప్రభుత్వంలో చేసుకుంటూ ఇంకా కూడా ఏదైనా కొత్త ఉంటే తప్పకుండా చేస్తాం. బస్సు విషయంలో కూడా తప్పకుండా ఇంకా ఎక్స్ట్రా బస్సు కూడా వేయిస్తా. ఎందుకంటే ఇప్పుడున్న బస్సుల మంత్రి చాలా దగ్గర వాడు, మా తాత శిష్యుడే. కాబట్టి ఈ సందర్భంలో బస్సు విషయంలో ఖచ్చితంగా హామీ ఇచ్చి వెళ్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మంత్రి గారు హామీ ఇచ్చారు నాకు, నేను చేయకపోతే మా మంత్రి గారు పొందప్రభాకర్ తప్పకుండా ఒక రింగ్ బస్సు కానీ ఏదైనా ఆలోచిస్తున్నా. కాలేజీకి పిల్లగాళ్ళు పోయే విధంగా కూడా బస్సు ఆలోచిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారితో ఆల్రెడీ మాట తీసుకున్నా. 100% బస్సుల సమస్య వీలైనంత వరకు, ముఖ్యంగా తాట్లవాయి లాంటి ముఖ్యమైన గ్రామం నాయకల్ మండల కేంద్రానికి బస్సు నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ మహిళా సంఘం సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.